ఓకే. ఈశ్వర్ చూడమ్మా. మనకి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఓకేనా? ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్‌లో ఈ వర్డ్ చూస్తేనే మనకు చాలా వరకు అర్థం తెలుస్తుంది. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇక్కడ ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ట్రాన్సిస్టర్స్ అన్నీ కూడా ఎందుకోసం ఉద్దేశించబడినాయి అంటే ఎలక్ట్రానిక్స్‌లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లో ఆఫ్ కరెంట్‌ని మనం కంట్రోల్ చేయగలగాలి. ఓకేనా? నువ్వు అన్మ్యూట్ చేసుకొని రెస్పాండ్ అవ్వమ్మా. ఓకే సార్. ఓకే. సో, కరెంట్ ఫ్లోని మనం ఎప్పుడు కూడా కంట్రోల్ చేయగలగాలి. ఓకేనా? ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది కంట్రోల్ ఓవర్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. నువ్వు ఎంత బాగా కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయగలిగితే నువ్వు అంత బెటర్ డివైస్‌ని నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతావు. ఓకేనా? సో, ఆ కరెంట్ ఫ్లోని మనం ఎలా కంట్రోల్ చేస్తామనేది డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఎనాలజీలో వాటర్ ఫ్లోని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్‌లో ఉన్న వాటర్‌ని మనం సింక్ దాకా వచ్చే వరకు కంట్రోల్ చేస్తాం మనం యూజింగ్ డిఫరెంట్ వాల్వ్స్. ఓకేనా? ఇలా డిఫరెంట్ వాల్వ్స్ ఉపయోగించి కంట్రోల్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా ఒక సర్క్యూట్‌లో కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. అందులో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేటీ ఒకటి, అలాగే ఇవాళ మనం నేర్చుకుంటున్న ఫెట్ ఒకటి, అలాగే యూని జంక్షన్ ట్రాన్సిస్టర్స్ అని కొన్ని ఉంటాయి. సో మెథడ్ డిఫరెంట్ గానీ, వీటన్నిటి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకేనా? ఆ కంట్రోల్‌ని ఎలా చేస్తారనేది ఒక్కో టెక్నిక్‌లో ఒక్కోలాగా ఉంటుంది. ఓకేనా? సో, ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎఫ్ఈటీ ఓకేనా? ఇందులో కరెంట్ ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తారంటే, ఇక్కడ ఉంది కదా! ఫీల్డ్. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్‌తో కరెంట్ కంట్రోల్ అవుతుంది. అందుకనే దీన్ని ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటారు. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఫార్మ్ అవుతుందంటే, మనం అప్లై చేసిన వోల్టేజ్ ఓకేనా? ఆ వోల్టేజ్ అప్లై చేయడం వల్ల, ఆ వోల్టేజ్ వల్ల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తదంటే, ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కంట్రోల్ చేస్తుంది. సో, దీన్ని మనం 2 రకాలుగా పిలవచ్చు. ఫెట్‌ని వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అనొచ్చు. అదేవిధంగా ఒక ఫీల్డ్ కంట్రోల్ డివైస్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్‌లో బేసిక్‌గా 2 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, అలాగే రెండోది మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫెట్ అంటారు. జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ కంటే ఈ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్‌కి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. రీసెంట్‌గా ఈ మాస్‌ఫెట్స్ అంటారు వీటిని. మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్స్‌ని మాస్‌ఫెట్ అంటారు. మాస్‌ఫెట్ మాత్రం విరివిగా ఉపయోగిస్తున్నాం మనం. వెన్ కంపేర్డ్ టు జేఫెట్. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు జేఫెట్ కవర్ చేస్తాను. ఓకేనా? ఈ ఓకే స్లైడ్ సార్. దేని గురించి చెప్తుందంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి చెప్తుంది. ఓకేనా? ఓకే ఫీల్డ్ సార్. ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. జేఫెట్, మాస్ఫెట్. జేఫెట్ అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. జేఫెట్‌లో ఓన్లీ డిప్లీషన్ మోడే ఉంటుంది. వేరస్ మాస్‌ఫెట్స్‌లో 2 మోడ్స్ ఉంటాయండి. ఎన్హాన్స్‌మెంట్ మోడ్ ఒకటి, డిప్లీషన్ మోడ్ ఒకటి. మళ్ళీ ఆబ్వియస్‌లీ నేను ఎలాగైతే బీజేటీలో చెప్పానో ప్రతి ట్రాన్సిస్టర్‌లో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎన్ టైపు, పీ టైపు. సో, మీ అందరికీ తెలుసు సెమీకండక్టర్‌ని రా ఫార్మ్‌లో తీసుకుంటే అంటే ప్యూర్ ఫార్మ్‌లో తీసుకుంటే దాని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో, ఇట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. సో వి డోప్ ఏ సెమీకండక్టర్. సెమీకండక్టర్‌ని తీసుకొని మనం డోప్ చేస్తాం. ఆ డోపింగ్ అనేది పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్‌తో డోప్ చేస్తే మనకి ఎన్ టైప్ సెమీకండక్టర్ వస్తుంది. వేరస్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీతో డోప్ చేస్తే పీ టైప్ సెమీకండక్టర్స్ వస్తుంది. ఓకేనా? ఒక ప్యూర్ సెమీకండక్టర్‌ని డోపింగ్ చేసి ఆ డోప్డ్ సెమీకండక్టర్స్‌నే మనం ఈ ట్రాన్సిస్టర్స్‌లో ఉపయోగిస్తాం. కానీ డోపింగ్ అనేది బేసిక్‌గా 2 టైప్స్ కాబట్టి ప్రతిసారి మనకి ఎన్ టైప్ సెమీకండక్టర్ వాడుతున్నామా? లేతే పీ టైప్ వాడుతున్నామా? లేతే దేనిలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్స్‌లో ఎన్ ఛానల్, పీ ఛానల్ అని 2 రకాలుంటాయి. ఓకేనా? సో, నెక్స్ట్ స్లైడ్‌కెళ్తే ఫెట్ యొక్క సర్క్యూట్ సింబల్ ఇదమ్మా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫెట్ కూడా ఒక ట్రాన్సిస్టర్ బేసిక్‌గా. సో, దానికి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఎలాగైతే బీజేటీకి కూడా 3 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను కదా! బీజేటీలో ఎమిటర్, బేస్, కలెక్టర్ అని 3 టెర్మినల్స్ ఉంటాయి.
ఇక్కడ ఫెట్లో కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 3 ఏంటంటే ఒకటి సోర్స్, రెండోది డ్రైన్, మధ్యలో చూపించారు చూసారా దీన్ని గేట్ అంటారు. ఓకేనా. అఫ్ కోర్స్ ఈ యారో దేన్ని ఇండికేట్ చేస్తుందంటే కన్వెన్షనల్గా కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. మీకు తెలుసు కన్వెన్షనల్ కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ టు నెగిటివ్ తీసుకుంటాం. ఓకేనా. సో ఎన్పిఎన్ ఫెట్టా లేకపోతే పిఎన్పి ఫెట్టా అంటే ఎన్ ఛానల్ ఫెట్టా లేకపోతే పి ఛానల్ ఫెట్టా అనే దాన్ని బట్టి ఈ యారో డైరెక్షన్ ఉంటుంది. యారో డైరెక్షన్ మీరు ఎలా చూపించాలి అంటే ఒకవేళ మీరు ఎన్ ఛానల్ ఫెట్ తీసుకుంటే పి నుంచి ఎన్కి వచ్చే విధంగా యారో వేయాలి. అలాగే పి ఛానల్ తీసుకున్నా కూడా అలాగే వచ్చేలాగా అకార్డింగ్లీ ఈ యారో ఇటు కానీ లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో కానీ ఉండొచ్చు. ఓకేనా. ఈ 3 టెర్మినల్స్ గురించి ఒకసారి చూద్దాం. ఈ మూడిట్లో సోర్స్ అనే టెర్మినల్ ఆ పేరు చూస్తే అర్థమైపోతుంది. అది సోర్స్. అది అంటే దాని నుంచే మనకి ఛార్జ్ క్యారియర్స్ ప్రొడ్యూస్ అవుతాయి లేకపోతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. వేరే డ్రైన్ అంటే ఏంటంటే ఈ ఛార్జ్ క్యారియర్స్ అంటే సోర్స్ దగ్గర స్టార్ట్ అయిన ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తాయి, డ్రైన్కి వెళ్తాయి. అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, సోర్స్ అనేది స్టార్టింగ్ పాయింట్, డ్రైన్ అనేది ఎండింగ్ పాయింట్. నేను మీకు ఒక ఎనాలజీ చెప్పాను. మనం ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎలక్ట్రాన్ ఫ్లోని వాటర్ ఫ్లోతో మీరు పోల్చుకుంటే మన ఇంట్లో ట్యాప్ సిస్టంలో వాటర్ ఫ్లోని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఎలా పనిచేస్తుంది, దేనికి సిమిలర్గా ఉంటుందంటే సోర్స్ లాగా అనుకోవాలి. అంటే అందులో వాటర్ స్టోర్ అవుతుంది. అలాగే ఇక్కడ సోర్స్లో ఛార్జ్ క్యారియర్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది సోర్స్ కాబట్టి ఆ సోర్స్ నుంచి వాటర్ ఎక్కడికి వస్తుంది, మనం ఉపయోగించుకునే సింక్ దగ్గరికి వాటర్ వస్తుంది. అంటే సోర్స్ ఏమో ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే ఈ డ్రైన్ ఏంటి, మనం ఉపయోగించుకునే సింక్. సోర్స్ నుంచి డ్రైన్కి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, కొన్ని ట్యూబ్స్ ఉంటాయి కదా, సమ్ ట్యూబ్స్. ఆ ట్యూబ్స్ అనేవి ఈ ఈ ఈ ఛానల్ అనమాట. మీకు నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది యాక్చువల్గా ఇందాకటి మనం చూపించింది సర్క్యూట్ సింబల్. ఇప్పుడు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ జేఫెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఈ స్లైడ్ చూపిస్తుంది మీకు. ఇందులో అబ్జర్వ్ చేయండి. మనకి ఇందులో ప్రిడామినెంట్గా ఉండేది ఏంటి, బ్లూ కలర్లో కనిపిస్తున్నది ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్. బ్లూ కలర్లో ఉన్నది ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్. దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్నగా మనకి 2 పీ టైప్ సెమీ కండక్టర్స్ కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు సోర్స్ టెర్మినల్ ఇక్కడ ఉంది చూడండి. ఈ సోర్స్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ ఈ మధ్యలో ఉన్న ఛానల్ గుండా, అంటే ఈ 2 పీకులకి మధ్యలో ఉన్న ఈ ఛానల్, అంటే ఇది ఎలాంటిదంటే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా సోర్స్ అనేది ఓవర్ హెడ్ ట్యాంక్ కాబట్టి ఈ ట్యాంక్ నుంచి వస్తున్న వాటర్ ట్యూబ్స్ గుండా ఎలాగైతే ఫ్లో అవుతుందో సేమ్ అదే విధంగా ఈ సోర్స్ నుంచి ఎమిట్ అవుతున్న ఎలక్ట్రాన్స్ ఈ ఛానల్ గుండా ఫ్లో అయ్యి ఎక్కడికి వస్తాయి, డ్రైన్కి వస్తాయి. డ్రైన్ అంటే ఎలాంటిది, సింక్ లాంటిది. అంటే పైన ట్యాంక్ నుంచి కింద సింక్కి వాటర్ వస్తుంది. ఓకేనా. ఈ ఛానల్ యొక్క విడ్త్ని బట్టే మనకి ఎంత కరెంటు సోర్స్ నుంచి డ్రైన్కి వెళ్తుందో డిపెండ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. విడ్త్ ఆఫ్ ద ఛానల్ అంతే కదా. మనం మామూలుగా ఈ అనాలజీలో కూడా చూస్తే మీకు పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కింద సింక్కి ఎంత వాటర్ వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, సింపుల్. మనం పెట్టిన ట్యూబ్స్ యొక్క విడ్త్. ఆఫ్ కోర్స్ ప్రెజర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా. ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే వాటర్ స్పీడ్గా వస్తుంది. ఓకేనా. సో మనం కనుక మనం పెట్టిన ట్యూబ్ ఆ పైప్స్ అనేవి పెద్దగా ఉంటే కనుక మనకి ఎక్కువ కరెంటు ఫ్లో అవుతుంది, ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ కరెంటు ఫ్లో అవుతుంది లెక్క. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 2 సెమీ కండక్టర్స్ని అంటే ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని ఇంకో ఎన్ టైప్ సెమీ కండక్టర్ని జాయిన్ చేసినప్పుడు మధ్యలో ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది. ఆ జంక్షన్ దగ్గర డిప్లీషన్ రీజన్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ వీడియో మొత్తం డిప్లీషన్ రీజన్ గురించి చెప్పాను కాబట్టి దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సింపుల్గా చెప్పాలంటే ఆ పిఎన్ టైప్ సెమీ కండక్టర్స్ యొక్క జంక్షన్ దగ్గర ఒక లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ లేయర్ని మనం ఏమంటాం, డిప్లీషన్ లేయర్ అంటారు. ఆ డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ని బట్టే మనకి కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో డిపెండ్ అవుతుంది. డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంటే కరెంట్ ఫ్లో తక్కువ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ లాంటిది అది. డిప్లీషన్ లేయర్ అంటే ఒక రెసిస్టెన్స్ లాంటిది కాబట్టి వేరియబుల్ రెసిస్టెన్స్. ఓకేనా. సో మనం డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ని పెంచామనుకోండి వోల్టేజ్ అప్లై చేసి, రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వదు, అంటే డయోడ్ ఆఫ్లో ఉంటుంది. వేరాస్ మనం కనుక డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ని తగ్గించామనుకోండి అప్పుడు రెసిస్టెన్స్ తగ్గి కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే డయోడ్ ఆన్ అయినట్లు లెక్క. సో
డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ అనేది ఎలా మారుతుందో దాన్ని బట్టి మనకి కరెంట్ ఫ్లో అనేది ఎంత ఉంటుందో డిసైడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇందులో మీరు చూడండి, ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకున్నాం బ్లూ కలర్లో. దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పీ టైప్ సెమీ కండక్టర్స్ పెట్టాము. పెట్టినప్పుడు ఇక్కడ ఎన్ని జంక్షన్స్ ఫామ్ అవుతాయి? 2 జంక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్లో ఉన్న పీ టైప్ సెమీ కండక్టర్కిను ఎన్కి మధ్యలో ఒక జంక్షను, అలాగే ఇక్కడ ఉన్న ఎన్కిను రైట్ సైడ్ ఉన్న పీ టైప్ సెమీ కండక్టర్కి మధ్య ఇంకో జంక్షన్. అంటే 2 జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇది 2 జంక్షన్స్ ఉంటాయి కూడా. ఏ ట్రాన్సిస్టర్లో అయినా సరే 2 ఉంటాయి. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ పీకిను ఎన్కి మధ్య ఒక జంక్షన్ ఉంటుంది కదా. ఆ జంక్షన్లో మనకి ఒక డిప్లేషన్ లేజర్ ఫామ్ అవుతుంది. దాన్నే మీకు డయాగ్రామ్లో ఇలా చూపించారు. ఈ లైన్స్ ఉన్న ఏరియా ఉంది చూసారా, ఇదే డిప్లేషన్ రీజియన్. అదే డిప్లేషన్ రీజియన్ ఇటు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరేం అర్థం చేసుకోవచ్చు, ఈజీగా తెలిసిపోతుంది. సోర్స్ నుంచి డ్రైన్కి ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళేటప్పుడు ఈ 2 డిప్లేషన్ లేయర్స్ యొక్క రీజియన్స్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంటే ఈ ఛానల్ ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళే ఛానల్ బ్లాక్ అవుతుంది. ఓకేనా? అదే ఈ డిప్లేషన్ రీజియన్స్ కనుక విడ్త్ తక్కువ ఉండి మినిమైజ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఛానల్ ఎలా ఉంటుంది? ఓపెన్గా ఉంటుంది. అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అంటే ఈ సోర్స్ నుంచి డ్రైన్కి వెళ్ళే ఈ కరెంట్ ఫ్లోని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇండైరెక్ట్గా ఈ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ కంట్రోల్ చేస్తారు. ఓకేనా? ఈ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంటే ఈ దారి మూసుకుపోతుంది, ఈ ఛానల్ మూసుకుపోతుంది. మూసుకుపోతున్నప్పుడు డ్రైన్ కరెంట్ ఎంత అంటే డ్రైన్కి వెళ్ళే కరెంట్ని డ్రైన్ కరెంట్ అంటారు. డ్రైన్ కరెంట్ ఎంత అవుద్ది? మినిమం అయిపోద్ది, అంటే ఆల్మోస్ట్ 0. అదే ఈ నేను చెప్తున్న డిప్లేషన్ రీజియన్ కనుక విత్ మినిమం ఉన్నప్పుడు మీకు ఏం చేసుకోవచ్చు ఈజీగా? ఛానల్ ఏమవుతుందంటే ఓపెన్ అవుతుంది. అంటే వే బ్లాక్ అవ్వదు. అవనప్పుడు ఏమవుతుందంటే కరెంటు సోర్స్ నుంచి డ్రైన్కి ఎక్కువగా ఫ్లో అవుతుంది. అంటే డ్రైన్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? హౌ వీ కెన్ చేంజ్ దిస్ డిప్లీషన్ విడ్త్. అంటే ఈ ఛానల్ యొక్క విడ్త్ని మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే, అలా కంట్రోల్ చేయడం కోసమే ఈ 3 టెర్మినల్ వాడతారు. మీరు ఇప్పుడు దాకా డిస్కషన్లో నేను సోర్స్ గురించి చెప్పాను, డ్రైన్ గురించి చెప్పాను, కానీ గేట్ గురించి చెప్పలేదు. మీకు ఈ జేఫెట్లో కానీ ఫెట్లో గేట్ టెర్మినల్ ఎందుకు ఉపయోగిస్తారంటే టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకేనా? ఇది కంట్రోలింగ్ టెర్మినల్ ఉన్నట్టు యాక్చువల్గా. సో ఏం చేశారు ఇక్కడ పీ టైప్ని, ఈ రైట్ సైడ్ ఉన్న పీ టైప్ని కామన్ చేసి ఒక టెర్మినల్ అంటాం. దాన్ని మనం గేట్ అంటాం. ఓకేనా? ఈ గేట్ అనే దాన్ని ఎలా అని మీరు అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కిందకి ట్యూబ్స్ గుండా ఫ్లో అయ్యి మనకు సింక్ దాకా వస్తున్నప్పుడు ఆ సింక్ దగ్గర మనం ఒక ట్యాప్ పెడతాం. ఆ ట్యాప్ని ఏం చేస్తాం, మనం ఎలా కావలిస్తే అలా ఓపెన్ చేయొచ్చు. ట్యాప్ని కనుక మీరు బాగా ఎక్కువగా ఓపెన్ చేస్తే వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది. అదే ట్యాప్ని మీరు లైట్గా ఓపెన్ చేస్తే వాటర్ తక్కువగా ఫ్లో అవుతుంది. అంటే ఈ గేట్ టెర్మినల్ ఎలాంటిదంటే ఆ ట్యాప్ లాంటిది. దాన్ని మనం ఎలా కావలిస్తే అలాగా, ఎంత ఎక్స్టెంట్ కావలిస్తే అంత ఎక్స్టెంట్గా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ గేట్ టెర్మినల్కి మనం ఒక నెగిటివ్ వోల్టేజ్ ఇస్తాం. నెగిటివ్ వోల్టేజ్. ఈ నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ డిప్లీషన్ రీజియన్స్ ఉంటాయి కదా, ఈ డిప్లీషన్ రీజియన్స్ యొక్క విడ్త్ పెరిగి ఇవి ఇలా ముందుకు వచ్చేసి ఛానల్ ఏమవుతుందంటే బ్లాక్ అవుతుంది. అప్పుడు డ్రైన్ కరెంట్ 0. వేరేస్ ఈ గేట్కి ఇచ్చే వోల్టేజ్ బయాసింగ్ మనం మార్చాం అనుకోండి, వేరేలాగా ఇచ్చాం, అప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా ఈ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ మినిమైజ్ అయిపోయి ఛానల్ మనకి ఫ్రీగా, అంటే అడ్డం లేకుండా ఉంటుంది. అప్పుడు కరెంట్ సోర్స్ నుంచి డ్రైన్కి ఈజీగా ఫ్లో అవుతుంది. ఓకేనా? సో సమప్ చేసి చెప్పాలంటే మీకు జేఫెట్లో సోర్స్ ఏమో క్యారియర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్. ఈ క్యారియర్స్ ఈ ఛానల్ గుండా, అంటే ఈ మధ్యలో ఉన్న వే గుండా ఫ్లో అయ్యి డ్రైన్ రీచ్ అవుతుంది. ఇలా రీచ్ అయినప్పుడు డ్రైన్ కరెంట్ వస్తుంది, మనకి ఐడి అంటారు. కాకపోతే ఈ డ్రైన్ కరెంట్ని మనం కంట్రోల్ చేస్తాం. ఎలా కంట్రోల్ చేస్తామంటే 3 టెర్మినల్ గేట్ ఉపయోగించి కంట్రోల్ చేస్తాం. గేట్ ఎలా కంట్రోల్ చేస్తుంది కరెంట్ ఫ్లోని? సింపుల్. గేట్ యొక్క వోల్టేజ్ని, దాని బయాసింగ్ని మనం ప్రాపర్గా మార్చడం వలన ఈ 2 డిప్లీషన్ రీజియన్స్ యొక్క విడ్త్ని మనం మారుస్తాం. డిప్లీషన్ రీజియన్స్ యొక్క విడ్త్ ఎక్కువగా ఉంటే ఛానల్ బ్లాక్ అయ్యి ఫెట్ అనేది ఆఫ్లోకి వెళ్తుంది.
అదే గేట్ యొక్క వోల్టేజ్ మనం డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఈ డిప్లేషన్ రీజన్స్ యొక్క విత్ మినిమం అయ్యి మనకి ఛానల్ ఓపెన్ అవుతుంది, అంటే కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి మనం ఫెట్ ఆన్లో ఉన్నట్టు చెప్పాలి. ఓకేనా? సో ఈ స్లైడ్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఒకసారి మీకు ఇంకా అర్థం కావడానికి ఇంకో స్లైడ్ పెట్టాను చూడండి. ఇక్కడ ఈ జేఫెట్ విత్ లార్జ్ నెగిటివ్ బయాస్, అంటే ఇప్పుడు మనం గేట్కి నెగిటివ్ బయాస్ ఇస్తారని చెప్పాను కాబట్టి ఆ గేట్కి మనం ఎక్కువ నెగిటివ్ బయాస్ ఇచ్చాం. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈజీగా చూడొచ్చు డయాగ్రామ్లో పరిస్థితి ఏంటో. ఈ మధ్యలో ఉన్న సో కాల్డ్, ఇప్పుడు ఎలా నాకు ఈ స్లైడ్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మీకు కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లోపల ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తాయి, అంటే కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ఏమవుతాయి అంటే క్లాగ్ అయిపోయి లోపల వెసల్ బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. సేమ్ అలాంటి పరిస్థితే ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ బ్లడ్ ఫ్లో ఇలాగ ఛానల్ గుండా వెళ్తుందని మీరు అనుకుంటే కనుక ఈ కొలెస్ట్రాల్ లాంటిది పెరిగిపోయి మొత్తం ఈ ఆర్టరీ ఏమైపోయింది, బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ గేట్కి మనం బాగా ఎక్కువ నెగిటివ్ బయాస్, నెగిటివ్ వోల్టేజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు చూసారా డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఎలా ఉంది, చాలా ఎక్కువగా వచ్చేసింది. డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఎక్కువైనప్పుడు ఏమైంది, ఈ మధ్యలో ఉన్న ఛానల్ బ్లాక్ అయిపోయి కరెంట్ ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి మీరు, ఐడి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? అలాగే ఇంకో స్లైడ్ చూపిస్తాను. ఇక్కడ 3 సందర్భాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ రెండో డయాగ్రామ్లో చూస్తే మీరు సేమ్ అదే కేసు, మనం అప్లై చేసిన గేట్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు చూసారా డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఛానల్ బ్లాక్ అయిపోయి మనకి ఏమైంది, కరెంట్ ఫ్లో తగ్గిపోయింది. వేరేజ్ ఇక్కడ చూడండి థర్డ్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ బయాసింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి డిప్లీషన్ రీజియన్ విడ్త్ మినిమైజ్ అయ్యి మనకి ఛానల్ ఓపెన్ అయింది, అంటే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? సో మీకు నేను రిపీటెడ్గా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ జేఫెట్ తాలూకు బ్యూటీ అంతా ఎక్కడుందంటే ఈ కరెంట్ ఫ్లోని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం అంటే గేట్కి అప్లై చేసే వోల్టేజ్ని మార్చడం ద్వారా ఈ కరెంట్ ఫ్లోని మీరు కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఇది బేసిక్గా ఏంటి, వోల్టేజ్ కంట్రోల్ డివైస్ ఇది. ఓకేనా? అంటే వోల్టేజ్ని అడ్జస్ట్ చేయడం ద్వారా మనం కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి ఫెట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక వోల్టేజ్ కంట్రోల్ డివైస్. కాంట్రాస్ట్లో మీరు చూస్తే బీజేటీలో, అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో, అక్కడ ఇన్పుట్ కరెంట్ అనేది అవుట్పుట్ కరెంట్ని కంట్రోల్ చేస్తుంది, అంటే అది కరెంట్ కంట్రోల్ డివైస్. ఓకేనా? బీజేటీ అనేది ఏమో కరెంట్ కంట్రోల్ డివైస్, వేరే ఫెట్ అనేది ఏమో వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఇప్పుడు డిస్కషన్ అంతా అలాగే జరిగింది కదా. మనం ఫెట్కి అప్లై చేసిన, అంటే ప్రాపర్గా చెప్పాలంటే గేట్కి అప్లై చేసిన వోల్టేజ్ని బట్టే కదా ఈ మొత్తం డ్రైన్ కరెంట్ ఇదంతా మారుతుంది. సో ఇది వోల్టేజ్ కంట్రోల్ డివైస్. మరి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎందుకంటారంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం గేట్కి అప్లై చేసిన వోల్టేజ్ వల్ల మైక్రోస్కోపిక్గా లోపల ఏ మార్పులు వస్తాయంటే ఆ గేట్కి అప్లై చేసిన వోల్టేజ్ వల్ల లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్లనే కదా మనకి ఈ డిప్లీషన్ రీజియన్ విడ్స్ అన్నీ కూడా మారి ఆ ఛానల్ బ్లాక్ అవుతుందా లేదా ఓపెన్ అవుతుందా డిపెండ్ అవుతుంది. అంటే వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఛానల్ యొక్క విడ్త్ మారుతూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్కి వస్తే ఈ స్లైడ్ దేని గురించి చెప్తుందంటే మీకు ఫెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తుంది. ఇక్కడ దాకా ఇది అయిపోతే, ఈ స్లైడ్ చెప్తే క్యారెక్టరిస్టిక్స్ అయిపోతే ఆల్మోస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ అయినట్టు. ఒకసారి అన్మ్యూట్ చేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే ఓకే, నేను కొన్ని అడుగుతాను, చెప్తాను ఒకసారి. చెప్పండి, అడగండి సార్. ఫెట్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి. ఫెట్లో ఒకటే ఉంటుంది సార్. అంటే 2 టైప్స్ ఉంటాయి సార్. జంక్షన్ ఒకటిని, తర్వాత మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫెట్ ఒకటి. ఓకే, ఫెట్లో అందులో జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనే పదం ఉంది కదా, ఫీల్డ్. ఎస్ సార్. మనం ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని ఎందుకంటారు దాన్ని? ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటే ఇన్నర్గా మనము గేట్కి అప్లై చేసినటువంటి ఆ యొక్క వోల్టేజ్ వల్ల లోపల ఇన్నర్గా కరెంట్ ఫ్లో అనే కంట్రోల్ అనేటువంటి జరుగుతుంది కదా సార్, అందుకని చెప్పేసి. ఓకే, ఇప్పుడు గేట్ టెర్మినల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందమ్మా? అసలు యాక్చువల్గా సోర్స్ డ్రైన్ ఉంటే సరిపోతుంది కదా, సోర్స్ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యి డ్రైన్ దగ్గర ఎండ్ అవుతుంది. మరి అంటే గేట్ పర్పస్ ఏంటి? డిప్లేషన్ లేయర్స్ని
అడ్జస్ట్ చేయడానికి సార్, అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ ని కంట్రోల్ చేయడానికి వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు గేట్ చెప్పిన పాయింట్ టెర్మినల్ చాలా వాడతాం సార్. ఇంపార్టెంట్. కరెంట్ని ఓకే సార్. కంట్రోల్ చేయడానికి గేట్, ఓకేనా? అంటే అది ట్యాప్ ఓకే సార్. లాంటిది అనమాట. మీరు అది మైండ్లో పెట్టేసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. ట్యాప్ ఎలా ఓపెన్ చేసామనే దాన్ని బట్టే కదా ఎంత వాటర్ వస్తుందని డిపెండ్ అవుతుంది. అలాగే ఓకే సార్. గేట్ యొక్క వోల్టేజ్ ఎలా ఉందనే దాన్ని బట్టి మనకి ఎంత కరెంటు ఫ్లో అవుతుందో డిపెండ్ అవుతుంది, ఓకేనా? గేట్ ఈజ్ ద ఓకే సార్. కంట్రోలింగ్ ఎలిమెంట్, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం ఒకసారి. ఓకే సార్. చూడండి, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే గ్రాఫ్ అన్న. గ్రాఫ్ అన్నప్పుడు మరి ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటారంటే, ఇన్పుట్ ఏమో ఎక్స్ యాక్సిస్ కదా, మనం డ్రైన్కి సోర్స్కి మధ్య వోల్టేజ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి. ఇప్పుడు సోర్స్ నుంచి కరెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది చెప్పండి? కరెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? సోర్స్ నుంచి సార్, సోర్స్ నుంచి స్టార్ట్ అయ్యి. సోర్స్, అందుకే దాని సోర్స్ అన్నారు అంతే కదా. ఎస్ సార్. సోర్స్ దగ్గర ఎస్. స్టార్ట్ అయ్యి డ్రైన్ దగ్గర ఎండ్ అవుతుంది. సో కామన్ సెన్స్ ఏం చెప్తుంది? సోర్స్ నుంచి డ్రైన్కి కరెంట్ వెళ్ళాలి అంటే సోర్స్కి డ్రైన్కి మధ్య కొంత వోల్టేజ్ ఉండాలి కదా. ఎస్ సార్. వోల్టేజ్ ఉన్నప్పుడే కదా మనకు, వోల్టేజ్ ఎప్పుడైతే ఉంటుందో అవును సార్. అప్పుడే కరెంట్ ఫ్లో అప్పుడు అవుతుంది. కరెంట్ ఫ్లో ఓమ్స్లా అవుతుంది చెప్పేది సార్. అదే కదా. ఇది ఎస్ సార్. ఎలాంటిదంటే ఇప్పుడు మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ మనం పైన కట్టకుండా కింద కట్టాం, ఓకేనా? ఓకే. ఓవర్ హెడ్ ట్యాంక్ కాదు అది, కింద గ్రౌండ్ ట్యాంక్ లా కట్టాం అనుకోండి. ఇప్పుడు ఆ ట్యాంక్ నుంచి మనకి సింక్లోకి వాటర్ వస్తుందా? రాదు కదా. రాదు ఎందుకు సార్. రాదంటే సింపుల్, ప్రెజర్ లేదు కాబట్టి, అంతే కదా. ఎస్ సార్. ఎస్ మనకు సార్. ఓవర్ హెడ్ ట్యాంక్ కొంత హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాటర్కిను కింద ఇప్పుడు ఫ్లో అవుతున్న వాటర్కి మధ్య ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రెజర్ డిఫరెన్స్ ఉంటే వాటర్ వస్తుంది. వాటర్లో ప్రెజర్ డిఫరెన్స్ ఎలాగో కరెంట్ ఫ్లోకి వోల్టేజ్ అలాగా, అంతే కదా. సో ఎస్ ఇప్పుడు సార్. ఒకటి అర్థమవుతుంది కదా సింపుల్ పాయింట్. మనకి డ్రైన్ నుంచి సోర్స్కి కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే డ్రైన్కి సోర్స్కి మధ్య కొంత వోల్టేజ్ ఉండాలి, అంతే కదా. సో డ్రైన్కి సోర్స్కి మధ్య మనం అప్లై చేసే వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని వచ్చే కరెంట్ ఉంది చూసారా, ఇందాక నుంచి నేను అంటున్నాను ఎక్కువ తక్కువ అని, ఆ డ్రైన్ కరెంట్ దీన్ని ఐడి అంటారు. ఈ డ్రైన్ కరెంట్నేమో వై యాక్సిస్ మీద తీసుకొని ఒక గ్రాఫ్ గీస్తారు, ఓకేనా. సో ఎక్స్ యాక్సిస్ మీద డ్రైన్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజీ, వై యాక్సిస్ మీదేమో వచ్చిన కరెంట్ ఐడి, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ గ్రాఫ్ ఈ కలర్లో కనిపిస్తుంది కదా. డ్రైన్ సోర్స్కి వచ్చే వోల్టేజ్ పెరుగుతుంటే ఐడి కూడా ఏమైంది చూడండి ఒకసారి. డ్రైన్కి సోర్స్కి మధ్య వోల్టేజ్ పెరుగుతుంటే డ్రైన్ కరెంట్ ఏమైందమ్మా ఇనీషియల్గా? ఇనిషియల్ గా రేజ్ అయింది సార్. రైజ్ అయింది కదా, ఇదిగో ఇలా పెరుగుతుంది ఎస్ సార్. కదమ్మా. ఎస్ పెరుగుతుంది. సార్. ఎలా పెరుగుతుందంటే ఆల్మోస్ట్ లీనియర్గా పెరుగుతుంది. ఎస్. అంటే ఇది ఎలా ఉందో చూడటానికి ఓమ్స్ లా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓమ్స్ లాలో గ్రాఫ్ ఇలాగే ఉంటుంది తెలుసుగా మీకు. ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా, అంటే I ఎస్ ఈజ్ సార్. ఈక్వల్ టు V బై ఆర్ కదా. సో ఎస్ సార్. వోల్టేజ్కి తగ్గట్టుగా లీనియర్గా కరెంట్ పెరిగితే ఓమ్స్ లా ఒబే అయినట్టే కదా. సో నీకు ఈ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ కొంతవరకు ఉన్నప్పుడు, అంటే ఎంతవరకు, ఇంతవరకు, ఇంతవరకు VDS తో పాటు ఐడి కూడా ఏమైంది లీనియర్గా పెరిగింది. అందుకని ఈ రీజియన్ ఏమంటారంటే ఓమిక్ రీజియన్ అంటారు. ఎందుకని ఓమ్స్ లా ఒబే అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు దీన్ని ఏమంటారు ఓమిక్ రీజియన్ అంటారు. తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఓమిక్ రీజియన్ దాటేసిన తర్వాత అంటే వోల్టేజ్ ఇంతకంటే పెరిగినప్పుడు మీకు కరెంట్లో ఏమైపోయింది చూడండి, ఏమైంది కరెంట్లో? కరెంట్లో ఏమైంది, పెరుగుతుందా పెరగట్లేదా? లేదు సార్, ప్యారలల్ గా పెరగట్లా. వచ్చింది అంటే సార్ మళ్ళీ. సాచురేట్ అయిపోయినట్టే కదా అంటాం మనం. ఇప్పుడు మనం ఎస్ చూడండి సార్. కోవిడ్ కేసెస్ ఏమైనాయి, ఫస్ట్లో 20,000 40,000 1,00,000 2,00,000 3,00,000, ఇప్పుడు రైట్ నౌ ఎంత ఎక్కడ వాల్యూ ఉంటుంది 3.5 lakhs దగ్గర ఆగింది, అంతే కదా. అంటే ఎస్ సార్. ఆల్మోస్ట్ కేసెస్ మనం ఏమనుకోవచ్చు పాజిటివ్గా ఆలోచిస్తే 3.5 lakhs దగ్గర కేసెస్ సాచురేట్ అయినాయి, అంటే అంతకుమించి పెరగవు ఇంకా, అంతే కదా. సో అంతే సార్. మీకు ఇక్కడ ఈ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ ఇంతకంటే పెరిగిన తర్వాత ఏమైంది ఇప్పుడు సాచురేట్ కరెంట్ అయింది. వాల్యూ సాచురేట్ అయిపోయింది, అంటే కాన్స్టెంట్ అయిపోయింది, ఇంకా పెరగదు, ఓకేనా. సో ఓకే సార్. ఈ వోల్టేజ్ని ఏమంటారంటే సరే ఇప్పుడున్న ఈ రీజియన్ ఏమంటారంటే సాచురేషన్ రీజియన్ అంటారు, దీన్ని పించ్ ఆఫ్ రీజియన్ అంటారు, ఓకేనా. సాచురేషన్ రీజియన్ ఆర్ పించ్ ఆఫ్ రీజియన్. కరెంట్ ఇంతకు మించి పెరగదు, ఎందుకో చెప్పండి. ఏంటి సార్? కరెంట్ ఇంతకు మించి పెరగదు ఇంకా, ఎందుకని లిమిట్ ఉంటుంది కదా కరెంట్ ఫ్లోకి.
ఎన్ని Yes, క్యారియర్స్ sir. ఉంటాయి అనే దాన్ని బట్టి. సో ముందు ఇనీషియల్గా వోల్టేజ్తో పాటు కరెంట్ కూడా లీనియర్గా పెరుగుతుంది, దాన్ని ఓమిక్ Yes. రీజియన్ అంటారు. తర్వాత Yes, sir. కరెంట్ ఫ్లో ఏమవుతుంది, ఇంకా శాచురేట్ అయిపోతుంది. సో Mm. కరెంట్ ఫ్లో ఎంత మేర అయితే కాన్స్టెంట్గా ఉందో ఆ రేంజ్ని ఏమంటారు, శాచురేషన్ రీజియన్ ఆర్ పించ్ ఆఫ్ రీజియన్ అంటారు. ఈ Yes, sir. వోల్టేజ్ని ఏమంటారు, పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. అంటే మీరు చూడండి, ఏ వరకు ఏమో ఓమిక్ రీజియన్, తర్వాత ఏకి బీకి మధ్యలో నీ వోల్టేజ్ అంటారు, అంటే స్లైట్గా పెరుగుతుంది కదా. Yes, బికి sir. సికి మధ్యలో కరెంట్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దీన్ని సాచురేషన్ రీజియన్ అంటారు. సి తర్వాత ఏమవుతుందంటే అన్ని డయోడ్స్లోను ట్రాన్సిస్టర్లో జరిగేది. మీకు మొన్న ఏం చెప్పాను, ఎయిర్ ఇస్ అన్ ఇన్సులేటర్ అని చెప్పాను. Yes, ఎయిర్ sir. ఇస్ అన్ ఇన్సులేటర్ అట్ నార్మల్ కండిషన్స్. కానీ మనకు బాగా మేఘాలు కమ్ముకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి బాగా, అప్పుడు ఎయిర్ కూడా ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ Yes, అంటే sir. తెలుసు కదా, బ్రేక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే ఎయిర్ ఏమవుతుందంటే అయనైజ్ అయ్యి అందులోంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా. ఎప్పుడైతే Yes, okay. ఎలక్ట్రాన్స్ వస్తాయో బ్రేక్ డౌన్ జరిగింది అంటారు. బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ గుండా కూడా కరెంట్ వెళ్తుంది. Current ఇప్పుడు element, అదే sir. కదా లైట్నింగ్ అంటే ఏమనుకుంటున్నారు, లైట్నింగ్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఎయిర్ ఈస్ నోన్ యాజ్ లైట్నింగ్. Lightning. సేమ్ Yes, ఇదే sir. బ్రేక్ డౌన్ ఇక్కడ కూడా జరుగుద్ది అన్నమాట. నువ్వు వోల్టేజ్ బాగా పెంచేస్తే, సి కంటే ఎక్కువ పెంచావు అనుకోండి, ఇక్కడ సి అనే పాయింట్ ఉంది కదా, సి అనే పాయింట్ కంటే నువ్వు వోల్టేజ్ ఎక్కువ అప్లై చేస్తే ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ జరిగి, ఓకేనా, మనకి Yeah. ఏమవుతుందంటే చాలా కుప్పలు కుప్పలుగా ఎలక్ట్రాన్స్ హోల్స్ క్రియేట్ అవుతాయండి. అలా క్రియేట్ అయినప్పుడు మన కరెంట్ ఏమవుతుంది, షార్ప్గా పెరిగిపోతుంది. ఓకేనా. ఈ రీజియన్లో మనం డయోడ్ని ఉపయోగించకూడదు, అర్థమవుతుంది కదా. మనం దేనిలో ఏ రీజియన్లో వాడతాం, ఈ పించ్ ఆఫ్ రీజియన్ ఉంది చూసారా, సారీ Yes. డయోడ్ అంటున్నాను, ఈ ఫెట్ని మనం ఏ Tran- రీజియన్లో yes. ఉపయోగిస్తామంటే ఓమిక్ రీజియన్లో కాదు, బ్రేక్ డౌన్ రీజియన్లో కాదు. అప్లికేషన్ ఆఫ్ ఫెట్ ఈజ్ మెయిన్లీ ఇన్ దిస్ సాచురేషన్ రీజియన్. Saturated region. Yes, ఈ sir. రీజియన్లో మనకి కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే అఫ్కోర్స్ బ్రేక్ డౌన్ రీజియన్ వాడరు అంటే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జీఎన్ఆర్ డయోడ్ ఉంది, జీఎన్ఆర్ డయోడ్ని వోల్టేజ్ స్టెబిలైజర్గా వాడతారు, మీకు తెలుసు. వోల్టేజ్ స్టెబిలైజర్గా ఏ రీజియన్లో వాడతారు, దాన్ని ఈ బ్రేక్ డౌన్ రీజియన్లోనే వాడతారు. అంటే మన పర్పస్ని బట్టి మనం ఏ రీజియన్ కావాలో అది ఎంచుకుంటాం అనమాట. కానీ ఇక్కడ ఫెట్ ఆపరేషన్లో మాత్రం ఎక్కువగా సాచురేషన్ రీజియన్లోనే ఎక్కువ దీన్ని వాడతారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో స్లైడ్ చూపిస్తాను చూడండి, ఇదే సేమ్. నేను ఎందుకు ముందు విడిగా ఈ స్లైడ్ పెట్టానంటే, ఇక్కడ ఇందులో ఒకరు రాలేదు, మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు నేను ఇందాక డిస్కషన్లో ఐడిని కంట్రోల్ చేసేది ఎవరని చెప్పాను, Gate, sir. Gate. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఇక్కడ ఎక్కడా కూడా గేట్ వోల్టేజ్ ఉందా, లేదు కదా. Late, sir. Late, sir. ఇక్కడ ఎందుకు చెప్పాను, ఇక్కడ మామూలుగా ఐడిని కంట్రోల్ చేసేవి యాక్చువల్గా రెండు అనమాట. ఒకటేంటి, ఆబ్వియస్గా So, డ్రైన్ కి సోర్స్ కి మధ్య ఉన్న source వోల్టేజ్ ki అంతే కదా. అంటే yes, yes. మన సింక్ లోకి ఎంత వాటర్ వస్తుంది అనేది రెండు విషయాల మీద ఆధారపడుతుంది. రెండు విషయాలు, ఒకటేంటి, ఓవర్ ట్యాంక్ కిను కింద ఉన్న మధ్యన ప్రెజర్ డిఫరెన్స్. ఓకే, Okay, sir. Okay, sir. దాంతో పాటు ప్రెజర్ డిఫరెన్స్ ఉంది. ఓకే, నువ్వు ట్యాప్ కొంచెమే ఓపెన్ చేసావు, ట్యాప్ కొంచెమే ఓపెన్ చేసినప్పుడు మన వాటర్ కొంచెమే వస్తుంది కదా. ట్యాప్ ఓపెన్ చేయడం అనేది ఏంటి, గేట్ లాంటిది అనమాట. గేట్కి అప్లై చేసిన వోల్టేజ్ అది కూడా ఐడిని ఎఫెక్ట్ చేస్తుంది కదా. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో గ్రాఫ్ చూద్దాం. ఇది కూడా చూడండి, ఏ గ్రాఫ్ ఇది, ఎక్స్ యాక్సెస్ మీదేమో సేమ్ ఇందాకట్లాగే డ్రైను సోర్సు వోల్టేజ్, వై యాక్సెస్ మీదేమో వచ్చిన కరెంటు. కానీ ఇది ఒక గ్రాఫ్ కాదు, ఇది ఇందులో 5 గ్రాఫ్లు ఉన్నాయి. 5 గ్రాఫ్లు ఎలా వచ్చినాయి అంటే, 5 కర్వ్స్ ఎలా వచ్చినాయి, సింపుల్గా ఒక్కో కర్వ్ ఒక్కో గేట్ వోల్టేజ్ దగ్గర గీయబడింది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కర్వ్ చూడు, ఇలా వెళ్ళి ఇలా ఫ్లాట్ అయింది. ఓకేనా. అంటే ఇది ఎక్కడ గీశారు, గేట్ వోల్టేజ్ అంటే గేట్కి సోర్స్కి మధ్యన వోల్టేజ్ -4 వోల్ట్స్ ఉన్నప్పుడు ఈ గ్రాఫ్ వచ్చింది. ఓకేనా. ఇదంతా ఒక గ్రాఫ్ కాదమ్మా, అది కన్ఫ్యూజ్ అవ్వకుండా. అందుకే మీకు నేను విడిగా ఒక గ్రాఫ్ చూపించి ముందు తర్వాత చూపిస్తున్నాను. ఓకేనా. ఇది ఒక గ్రాఫ్ కాదు, ఇందులో 5 గ్రాఫ్స్ ఉన్నాయి మొత్తం. 5 గ్రాఫ్స్ అంటే 5 వేరు వేరు గేట్ వోల్టేజ్ల దగ్గర కరెంట్ ఎలా వస్తుందో స్టడీ చేస్తున్నాం అనమాట ఈ ఈ ఈ స్లైడ్ ఉపయోగించి. ఓకేనా. ఇందులో గేట్ సోర్స్ వోల్టేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను, గేట్కి ఏ వోల్టేజ్ ఇస్తారు, నెగిటివ్ వోల్టేజ్ ఇస్తారని చెప్పాను. ఓకేనా. అందుకే ఇక్కడ విజిఎస్ ఎంత ఉంది, -4 వోల్ట్స్ ఉంది. ఓకేనా. అంటే రివర్స్ వోల్టేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెప్పండి. ఎక్కువ ఉంది సార్ కదా. ఎక్కువ ఉంది కదా. అంటే ఎస్ సార్. గేట్ సోర్స్ వోల్టేజ్ నెగిటివ్ ఎక్కువ ఉంది, బాగా నెగిటివ్ Negative. ఎక్కువ ఉన్నప్పుడు డిప్లీషన్ రీజన్ విడ్త్ ఏమవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది సార్, పెరుగుతుంది సార్. పెరుగుద్ది. డిప్లీషన్ రీజన్ విడ్త్ పెరిగినప్పుడు మీకు ఇందాక చూపించాను కదా స్లైడ్ లో,
ఇదేమవుద్ది, మూసుకుపోద్ది కదా, ఛానల్ బ్లాక్ సార్ అయిపోద్ది. అంటే కరెంట్ బ్లాక్ ఎలా అయిపోయింది. ఉంటుంది, తక్కువ ఫ్లో అవుద్ది. ఓకేనా? సార్ అంటే అఫ్ కోర్స్ ఈ డయాగ్రామ్ లో పూర్తిగా మూసుకుపోయినట్టు చూపించారు కానీ పూర్తిగా బ్లాక్ అవ్వదు, కొద్ది గొప్ప కరెంట్ వెళ్తుంది కదా. అందుకే మీరు సార్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గేట్ సోర్స్ వోల్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే -4 వోల్ట్స్ ఉన్నప్పుడు ఈ ఐదిట్లో ఇదే కదా ఎక్కువ, అంతే కదా. అవును సార్ అవును సార్ నెగిటివ్ వోల్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు కరెంట్ ఎలా ఉందో చూడండి, చాలా తక్కువ వచ్చింది. 5 మిల్లీ యాంపియర్లు కూడా రాలేదు, ఇంకా తక్కువ ఉంది. నెక్స్ట్ గ్రాఫ్ చూడండి, ఈసారి గేట్ సోర్స్ వోల్టేజ్ -3 వోల్ట్స్. -3 వోల్ట్స్ అంటే నెగిటివ్ వోల్టేజ్ కొంచెం తగ్గింది కదా. నెగిటివ్ వోల్టేజ్ తగ్గింది కాబట్టి డిప్లీషన్ రీజియన్ విడ్త్ కొంచెం తగ్గుద్ది. అప్పుడు కరెంట్ ఏమైంది చూడండి, కొంచెం ఎక్కువ వచ్చింది. ఓకేనా? అంటే ఎస్ సార్ అన్నీ ఒకే స్టైల్లో ఉన్నాయి చూడండి, అన్నీ ఒకే స్టైల్లో ఉన్నాయి. అంటే ఏంటి, ఫస్ట్ ఏమో ఓమిక్ రీజియన్ లాగా కరెంట్ లీనియర్గా పెరగడం, తర్వాత కాన్స్టెంట్ అవ్వడం, మళ్ళీ తర్వాత సడన్గా పెరగడం. ఇది ఒకేలా ఉంది ఈ పద్ధతి. కానీ తేడా ఎక్కడ వచ్చింది, మనం ఇచ్చిన గేట్ వోల్టేజ్ ఎంత ఉందనే దాన్ని బట్టి ఎంత కరెంట్ వచ్చింది అనేది డిపెండ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎస్ సార్ గేట్ సోర్స్ వోల్టేజ్ ఇంకొంచెం మనం -2 వోల్ట్స్ పెట్టాం, అంటే నెగిటివ్ వోల్టేజ్ ఇంకా తగ్గింది ఈసారి. ఓకేనా? అప్పుడు ఏమైంది, కరెంట్ ఎక్కువ వచ్చింది. 10 ఓకే, homes సార్ ఇప్పుడు గేట్ సోర్స్ వోల్టేజ్ 0 ఉంది. 0 ఉందంటే ఆల్మోస్ట్ ఇంకేంటి, ఇంకా అంతకంటే మనం అంతకంటే నెగిటివ్ యొక్క లోయెస్ట్ ఎంత, 0 కదా. సో గేట్ సోర్స్ వోల్టేజ్ 0 ఉన్నప్పుడు అంటే అసలు రివర్స్ బయాస్ చేయలేదు మనం. ఓకేనా? గేట్ సోర్స్ వోల్టేజ్ 0 ఉన్నప్పుడు మీకు ఏమైంది చూడండి, హైయెస్ట్ కరెంట్ వచ్చింది. అంటే ఈ ఈ ప్లాట్ నుంచి మీకు ఈజీగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ డ్రైన్ కరెంట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఈ గేట్ వోల్టేజ్ ఉందో చూసారా, అది కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? మన గేట్ ఇచ్చే వోల్టేజ్ కనుక నెగిటివ్లో ఉన్నప్పుడు, అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఎక్కువ ఉండి మీకు మూసుకుపోతుంది ఛానల్, అప్పుడు కరెంట్ ఎక్కువ రాదు. అదే గేట్ సోర్స్ వోల్టేజ్ మనకి తక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉంటే మీరు ఒక పాయింట్ గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్ -4 కంటే -1 ఎక్కువ కదా అంటే, నేను మాట్లాడేది ఏంటి, -4 కంటే -1 ఎక్కువే, కానీ ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ అనే మాట మాట్లాడుతున్నాను. నెగిటివ్ వోల్టేజ్ ఎస్ తీసుకుంటే సార్ -4 అనేది చాలా ఎక్కువ ఎక్కువ నెగిటివ్ వోల్టేజ్, వేరే -1 అనేది తక్కువ నెగిటివ్ తక్కువ వోల్టేజ్. నెగిటివ్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్ ఎంత తక్కువ ఉంటే, అంటే ఇంకో విధంగా చెప్తే గేట్ వోల్టేజ్ ఎంత పాజిటివ్గా ఉంటే, ఓకేనా, ఎంత పాజిటివ్గా ఉంటే మనకి డ్రైన్ కరెంట్ అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ స్లైడ్ అర్థమైంది కదా, ఓమిక్ రీజియన్, సాచురేషన్, బ్రేక్ డౌన్. ఓకేనా? సో ఈ డ్రైన్ కరెంట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది నెగిటివ్ వోల్టేజ్ అప్లైడ్ టు ది గేట్. ఓకేనా? అది పాయింట్. తర్వాత ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, అంటే అఫ్ కోర్స్ ఇది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది ఇప్పుడు మనం చదివింది ఎక్కువ ఇంపార్టెంట్. ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏం చేస్తారంటే దీన్ని ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ అంటారు. అంటే 2 గ్రాఫ్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇదేంటో తెలుసా, ఇప్పుడు ఇందాక ఎక్స్ యాక్సిస్ మీద ఏ వోల్టేజ్ తీసుకున్నాం, డ్రైన్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ తీసుకున్నాం. ఇప్పుడు డ్రైన్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ కాకుండా గేట్ సోర్స్ వోల్టేజ్, అంటే మనం గేట్కి అప్లై చేసే నెగిటివ్ వోల్టేజ్ ఉంది కదా, ఇప్పుడు అంతా దాని గురించే మాట్లాడుకుంది. ఆ వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని గేట్ సోర్స్ వోల్టేజ్కి అనుగుణంగా కరెంట్ ఎలా మారుతుంది, డ్రైన్ కరెంట్, అలా గ్రాఫ్ గీస్తే దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఓకేనా? ఇదేమో విఏ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అంటే అంతే కదా, విఏ అంటే వోల్టేజ్తో పాటు కరెంట్ ఎలా మారుతుంది. ఇది ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? గేట్ సోర్స్ వోల్టేజ్తో పాటు మీరు అబ్జర్వ్ చూడండి, ఇక్కడ గేట్ సోర్స్ వోల్టేజ్ కనుక -4 దగ్గర ఉంది, అంటే నెగిటివ్ వోల్టేజ్ ఎక్కువ ఉంది, అప్పుడు కరెంట్ ఎంత, 0, అంతే కదా. ఐడి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ నెగిటివ్ వోల్టేజ్ తగ్గే కొందికి, అంటే మనం రైట్ సైడ్కి వెళ్తుంటే నెగిటివ్ వోల్టేజ్ ఏమవుతుంది, తగ్గుతుంది. నెగిటివ్ వోల్టేజ్ తగ్గే కొందికి డ్రైన్ కరెంట్ గ్రాఫ్ ఏమవుతుంది, పైకి లేస్తుంది, అంటే డ్రైన్ కరెంట్ ఏమవుతుంది, పెరుగుతుంది. డ్రైన్ కరెంట్ మ్యాక్సిమం వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎక్కడైతే గేట్ సోర్స్ వోల్టేజ్ 0 అయిందో, అంటే మనం పాజిటివ్ వోల్టేజ్ ఇచ్చినట్లు లెక్క. అలా ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ డ్రైన్ కరెంట్ మ్యాక్సిమం అవుతుంది. సో ఇది ఆబ్వియస్లీ ఇందాక చెప్పిన కాన్సెప్టే, దీన్ని ఒక గ్రాఫికల్గా జస్ట్ వేరేలాగా చూపించాను. ఓకేనా? ఈశ్వర్ అర్థమైందమ్మా? సార్ అర్థమైంది. ఓకే, కాబట్టి సెట్ క్యారెక్టర్స్కి సంబంధించిన నోట్స్ నేను మీకు పంపిస్తాను ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ. ఓకే నెక్స్ట్ సార్ క్లాస్ ఇలాగే మళ్ళీ ఒకసారి కూర్చుంటే ఈ ఓకే థెవెనిన్ సార్ నార్టన్స్ ఉన్నాయి కదా, అవి చెప్తాను. ఓకేనా? ఓకే సార్ సెట్లో మనకి జేపెట్ అని మాస్పెట్ కూడా ఉన్నాయి, కానీ మీకు సిలబస్ కన్స్టెంట్గా పెట్టాడు కాబట్టి నేను జేపెట్ ఒకటే చెప్తున్నాను. ముందు ఓకే సార్ థెవెనిన్ నార్టన్ చెప్పిన తర్వాత మాస్పెట్ కూడా చెప్తాను. ఓకేనమ్మా? ఓకే సార్ ఇది ఓకే సార్ రికార్డింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఏమైనా ఓకే సార్ డౌట్స్ ఓకే మీకు?
ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏం లేవు సార్, అర్థమైంది సార్, అర్థమైంది క్లారిటీగా కదా? ఉంది ఓకే. సార్. సరే.